డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి చాలా కామెంట్లు రావడం జరుగుతుందన్నమాట. మనకి వెబ్ ఆప్షన్లు ఎప్పుడని అడుగుతున్నారు. ముఖ్యంగా మీ అప్లికేషన్ స్టేటస్లో VO2 అని ఇచ్చిందా లేదా ఒకసారి చెప్పండి. వచ్చుండదు. అందరికీ VO1 లేదంటే ఏమైనా పలానా సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయమంటారు. అసలు వెరిఫికేషనే కాకుండా మనకి మెరిట్ లిస్టు, ఫైనల్ మెరిట్ లిస్టు, సీట్ మ్యాట్రిక్స్ ఈ ఏమి అసలు రాకుండా అసలు వెబ్ ఆప్షన్ ఎలా ఇస్తారు అని అనుకుంటున్నారు చెప్పండి. నాకైతే అర్థం కావట్లేదు. నేను చక్కగా నీట్గా చెప్పాను, ఇది ప్రాసెస్ ఇలా జరుగుతుంది అని చెప్పాను. మధ్యలో అసలు వీడియోని ఎండ్ వరకు చూడరన్నమాట. ఎండ్ వరకు చూడకుండా వెబ్ ఆప్షన్ ఎప్పుడైనా అడుగుతారు. అసలు నేనేం చెప్పాలి, ఎంతమందికి రిప్లై ఇవ్వాలి? ఒకళ్ళు రిప్లై అయితే వేరే వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు. అందుకే సపరేట్ వీడియో కూడా చేస్తున్నాను. మనకి వెబ్ ఆప్షన్ రావాలంటే ప్రతి ఒక్క విద్యార్థికి వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత మనకి మెరిట్ లిస్ట్ రావాలి, నాట్ ఎలిజిబుల్ లిస్ట్ రావాలి, ఫైనల్ మెరిట్ లిస్టు, వెబ్ ఆప్షన్లు, ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది. అప్పుడే మనకి వెబ్ ఆప్షన్ అయితే ఇచ్చేస్తారు. అర్థమవుతుంది కదా. ఇంత ప్రాసెస్ అయిన తర్వాతే మనకి వెబ్ ఆప్షన్ అయితే ఇస్తారన్నమాట. దానికి చాలా టైం పడుతుంది. ఇంకా వెరిఫికేషన్ సరిగ్గా కాలేదు. వెరిఫికేషన్ ఎందుకు సరిగ్గా కాలేదు చెప్తున్నాను, అక్కడికి వస్తున్నాను. మీకు వెబ్ ఆప్షన్లో గమ్మున కావాలంటే సో చాలామంది ఎవరికైనా సర్టిఫికేట్ రీఅప్లోడ్ చేయమంటే ఇంకా టైం ఉంటుంది కదా, 2 days అయిందో చేద్దాం అని కూర్చుంటే మీకే లేట్ అయితే అవుతుందన్నమాట. మీకే కౌన్సిలింగ్ లేట్ అవుతుంది. అర్థమవుతుంది కదా. ఎప్పుడైనా రీఅప్లోడ్ చేయమంటే వెంటనే చేయాలన్నమాట. ఏంటంటే అదే రోజులో చేయాలి. పలానా రోజు ఇద్దరు ఫ్రెండ్స్ ఒకే రోజు చేద్దాం అలా కూర్చుంటే మీకే లేట్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో మనకి కౌన్సిలింగ్ ముందుకు వెళ్ళాలంటే మీరే యాక్టివ్ అయితే ఉండాలన్నమాట. ఏమైనా చేయమంటే రీఅప్లోడ్ వెంటనే అయితే చేసేయండి. అండ్ అలాగే మనకి కౌన్సిలింగ్ మెరిట్ లిస్ట్ రావాలి. ఇవన్నీ వచ్చిన తర్వాత వెబ్ ఆప్షన్కి అయితే వెళ్తారు. దీనికి చాలా టైం అయితే పడుతుంది. అప్పటి వరకు అడగండి అన్నమాట. అడిగినా ఎవరు చెప్పరు. అర్థమవుతుంది కదా. నేనే కొత్త వీడియో చేస్తున్నాను. ఒకరికి రిప్లై ఇస్తే వేరే వాళ్ళు కూడా వచ్చి అడుగుతారని వీడియో అయితే చేస్తాను. అర్థమవుతుంది కదా. మనకి చాలా టైం పడుతుంది. మనకి ఏంటంటే వచ్చే నెలలో మధ్యలో అలా ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. టెనేటివ్గా చెప్తున్నాను. ఎవరికి తెలీదు, డేట్ కూడా తెలీదు. మనకి వెరిఫికేషన్ బట్టి, మెరిట్ లిస్ట్ బట్టి చెప్పగలుగుతారు. అర్థమవుతుంది కదా. పలానా డేట్ చెప్పండి వెబ్ ఆప్షన్ గురించి అంటే ఎలా చెప్తారు? మనకి వెబ్ ఆప్షన్ రావాలంటే పలానా డేట్ చెప్పాలంటే వెరిఫికేషన్ అవ్వాలి. వెరిఫికేషన్ అవ్వలేదు, అది ఎప్పుడవుతుందో తెలీదు. సో దాన్ని బట్టి చెప్పగలుగుతాం. అది ఇంకా ఎవరికి తెలియదు కాబట్టి ఎవరు చెప్పలేకపోతున్నారు. అర్థమవుతుంది కదా. మనకి వెబ్ ఆప్షన్ గురించి ఎవరిని అడగండి. అడిగినా ఇంత ప్రాసెస్ అయితే ఉంటుంది అన్నమాట. వాళ్ళు కూడా ఏదైనా 10 to 8 అయితే చెప్తారు. సో మీరు ప్రాసెస్ కూడా ముందుకు వెళ్ళాలంటే మీ చేతిలో అయితే ఉంటుంది అన్నమాట. అర్థమవుతుంది కదా. ఏమైనా సర్టిఫికేట్ అయితే గమ్మున రీఅప్లోడ్ అయితే చేయండి. మనకి చాలా టైం ఉంది. వెబ్ ఆప్షన్ గురించి మధ్యలో ఇంత ప్రాసెస్ పెట్టుకొని వెంటనే అక్కడికి అయితే వెళ్ళిపోరు ఎవరు. అర్థమవుతుంది కదా. ఇంత ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ అయితే కంప్లీట్ చేసుకుంటూ అయితే రావాలి. ఇది ఈరోజు వీడియో. శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఫార్మసీ అన్నమాట. మనకి బీఫార్మసీ 65,000కే మేనేజ్మెంట్ కోటా అయితే సీట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మనకి బీపీటీ అండ్ అలాగే పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి బీపీటీ అండ్ అలాగే మనకి నర్సింగ్ ఈ కోర్సులకు సంబంధించి మనకి 32,000 ఫీజు రియంబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. మనకి ప్లేస్మెంట్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి. సో మనకి నెల్లూరులో ఉందన్నమాట ఈ కాలేజు. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మిమ్మల్ని డీటెయిల్గా గైడ్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్లో ఉండే కోర్స్ అంటూ ఇవే అన్నమాట. మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఇవే.